అందరికీ నమస్కారం. నా పేరు గారచనారావు. టుడే ఇస్ ఎ గ్రేట్ డే. గడప గడప సేఫ్ షాప్ లో భాగంగా వెబ్ సిరీస్ లో ఈ రోజు రెండో రోజు అనమాట. రెండో రోజు టాపిక్ వచ్చేలకే నో లేజినెస్, నో ప్రొకాస్టినేషన్. లేజినెస్ అంటే సోమర్తనం, సోమర్తనం వద్దు. అండ్ అదే విధంగా ప్రొకాస్టినేషన్, ప్రొకాస్టినేషన్ అంటే వాయిదా వేసే విధానం వద్దు. ఈ రెండు విషయాల నుంచి ఈ రోజు కొన్ని విషయాలు మీతో మాట్లాడుతున్నాను. ఈ సేఫ్ షాప్ అనే బిజినెస్ లో ఎవరైతే సోమర్తనంతో ఉంటారో వారు ఈ బిజినెస్ లో సక్సెస్ కానే కాలేదు. ఎందుకంటే సేఫ్ షాప్ లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఎవ్రీడే మార్నింగ్ జూమ్ ఉండాలి. ఈ జూమ్ కి రాకుండా ఒళ్ళు బద్ధకంతో నిద్రపోతూ ఉంటే జూమ్ కి టైం మెయింటైన్ చేయకుండా ఎవరైతే మెయింటైన్ అట్లా ఉంటారో వాళ్ళు సోమరిపోతులు అని అంటారు. సోమరిపోతులు ఈ బిజినెస్ లో సక్సెస్ కానే కాలేదు. జూమ్ కి ప్రియారిటీ ఎవరు, అప్లైన్ డౌన్ అయితే కమ్యూనికేషన్ చేయరు, ఫీల్డ్ వర్క్ పాయింట్ ఆఫ్ లో బద్ధకంగా ఉంటారు. అలానే ప్లాన్లు ఫాలోఅప్కి వెళ్ళరు, గ్రూప్ మీటింగ్స్కి వెళ్ళరు, ఏటికి వెళ్ళరు వాళ్ళు. వాళ్ళకు ఒక బద్ధకం. ఆ బద్ధకం అనేది జెనెటికల్ ప్రాబ్లం. జెనెటికల్ గా హార్మోనల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట అవి. అందుకే నేను వికాస్ గురించి కూడా చెప్పాడు. నా శరీరాన్ని నేను బాగా చూసుకుంటాను అని ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ఛాలెంజ్ తీసుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఈ శరీరం అనేది మైండ్ కి లింక్ అయి ఉంటుంది అనమాట. ఈ శరీరం ఎప్పుడైతే ఓవర్ వెయిట్ లో ఉంటుందో ఆటోమేటిక్ గా నీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చింది, నెగిటివిటీ ఆటోమేటిక్ వచ్చేసింది. అందుకనే వికాస్ గురించి నేను చెప్పుకొచ్చాడు అనమాట. శరీరాన్ని కూడా బాగా చూసుకోండి, శరీరాన్ని మీరు శుభ్రంగా ఉంచుకోండి, కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోండి, మీ బాడీ ఫిట్నెస్ పర్ఫెక్ట్ గా పెట్టుకోండి. మీరు ఎంత అయితే వెయిట్ ఉండాలో అంతే వెయిట్ ఉండండి, ఓవర్ వెయిట్కి వెళ్ళకండి. టైం టు టైం మీ శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ చెప్పండి. వికాస్ గురించి జ్యూసెస్ తాగండి, ఫ్రూట్స్ తినండి అని అన్ని క్లియర్ కట్ గా చెప్పుకొచ్చాడు. సో అంటే అర్థమైందంటే ఇక్కడ మన బాడీ అనేది మైండ్ కి ఇంటర్లింక్ అయి ఉంది కాబట్టి ఈ హార్మోనల్ బ్యాలెన్స్ వస్తే ఆటోమేటిక్ గా వర్క్ కూడా చేసే మూడు ఉన్నది అనమాట. అందుకని పక్కాగా సోమర్తనం పోవాలంటే 100% మనం హ్యాబిట్స్ అనేవి మార్చుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, హెల్దీగా ఉండాల్సిన హ్యాబిట్ కాకుండా వేరే వేరే ఉంటే మాత్రం దీంట్లో మనం ఈ సోమర్తనాన్ని వదిలిపెట్టలేం. కాబట్టి ఈ రోజు నుంచి ఒక కమిట్మెంట్ తీసుకోండి సీరియస్ గా. ఏ పనిలో అయినా సరే మీరు సోమర్తనంగా ఉన్నా జరిగిద్దేమో కానీ సేఫ్ షాప్ లో మాత్రం సోమర్తనంగా ఉంటే మాత్రం జరగదు. పట్టుదల పని మీద ఇష్టాన్ని పెంచుతుంది. సోమర్తనం సులువైన పనిని కూడా కష్టతరం చేస్తుంది. అంటే చూడండి, సోమర్తనానికి ఆపోజిట్ వర్డ్ ఏదైనా ఉందంటే పట్టుదలగా ఉంటాం, బిజీగా ఉంటాం. ఎసానో ఒక మనిషిని ఈ సోమర్తనం అనేది ఎలా మారుస్తుందంటే ఈజీ వేని కూడా కష్టంగా మార్చేస్తుంది. చాలా మంది చూడండి సేఫ్ షాప్ లో బిజినెస్ చేసే వాళ్ళలో, బాబు ఏంటి బాబు బిజినెస్ ఎలా ఉంది అంటే, బా అసలు నడవట్లేదు, చాలా కష్టంగా ఉంది, ఎవరు నా మాట వింటలేదు, ఎవరు చెప్పిన ప్లాన్ వింటలేదు. అంటే ఈ మాటలన్నీ చెప్పే వాళ్ళు ఎవరయ్యా బాబు అంటే 90% వీళ్ళలో సోమరిపోతులు ఉంటారు. ఎవరైతే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా డుమ్మా కొట్టేసే వాళ్ళు ఉంటారో వాళ్ళే సోమరిపోతులు. వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ కర్తవ్యాలు నిర్వర్తించకుండా వారి మీద, పైన వాళ్ళ మీద, అప్లైన్ మీద, డౌన్లైన్ మీద ఆధారపడే వాళ్ళని సోమరిపోతులు అంటారు. ఈ సోమరిపోతుతనం అనేది ఈ సేఫ్ షాప్ లో నీ లెవెల్స్ ఇంప్రూవ్మెంట్ కానివ్వదు, నీకు చెక్ రానివ్వదు, నీవు సక్సెస్ కానివ్వదు. ఈ సోమరిపోతుతనాన్ని ఎప్పుడైతే నువ్వు తీసేస్తావో అప్పుడే నువ్వు సక్సెస్ కి ముందుకెళ్తావు. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా సోమరితనాన్ని వదిలేయాలి. సోమరితనాన్ని ఎలా వదిలేయాలంటే కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ మీరే పెట్టుకోండి. ఒక 21 రోజుల పాటు మీరు ఈ రూల్స్ చేయాలి, ఈ పనులు చేయాలని ఖచ్చితంగా కమిట్మెంట్ తీసుకోండి. ఎప్పుడైతే ఆ కమిట్మెంట్ తీసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్ గా మీలో చేంజెస్ జరుగుతాయి. మీరు కానీ సెల్ఫ్ కమిట్మెంట్ కానీ తీసుకోకపోతే మీలో ఎటువంటి మార్పులు జరగవండి. ఓకే. కాబట్టి ఈ రోజు నుంచి కమిట్మెంట్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. సో తీసుకుంటానికి రెడీగా ఉన్నారా అందరూ? ఎస్ ఆర్ నో? సోమరితనాన్ని వదిలేస్తారా? ఎస్ Yes, సార్. ma'am. Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. సోమరితనం అంటే అది ఒక పెద్ద రోగం. ప్రపంచంలో క్యాన్సర్ కన్నా, ఎయిడ్స్ కన్నా అత్యంత డేంజరస్ జబ్బు ఏదైతుందంటే సోమరితనం.
మరి ముఖ్యంగా మన ఇండియాలో ఎక్కువ మంది సోమరితనంతో ఉంటారు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేస్తుంటారు. ఎలా అలవాటు చేస్తుంటారంటే కాస్త ఆ పిల్లలు పడుకొని నిద్రపోతా ఉంటే వాళ్ళ అమ్మ వచ్చి లేపింది. ఏ లే, టైం అయిపోయింది, లే 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 అని లేపేటప్పుడు ఇంట్లో పెద్దలు ఉంటారమ్మా, పడుకోనమ్మా పిల్లోడమ్మా, పడుకోని అమ్మా. చిన్నప్పటి నుంచే టైం టు టైం లేవాలి, టైం టు టైం వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవాలి, ఇవన్నీ మనం నేర్పించాం. పిల్లోడు 7 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు వస్తాయి, గోరుముద్దలు తినిపిస్తా ఉంటాం. ఎవరు? అమ్మలో అమ్మమ్మలో నాయనమ్మలో తాతయ్యలు అందరూ కూర్చొని ముచ్చట, వాళ్ళకి ఏం పనులు ఉండవు కదా. ముద్దలు పెడతాం, ముద్దులు పెడతాం. అంటే పిల్లోడు వాడు చేసిన పని వాడు చేయలేదు. అర్థమవుతుందండి. అంటే చిన్నప్పటి నుంచి ఇగో ఈ అమ్మాయి ఆడపిల్ల, పాప ఆ అమ్మాయికి ఏం తెలియదు, మనమే చేయాలి. మగాళ్ళు ఏ మగాడు నువ్వు ఏం చెప్తావు అంటారు. అంటే ఆడవాళ్ళు కూడా కొన్ని విషయాల్లో లేజినెస్ అనమాట, ఇది మన పని కాదు. మగాళ్ళు కొన్ని విషయాల్లో లేజినెస్. ఉదాహరణకి మన భారతదేశంలోనే ఈ అంట్లు కడగడం, బట్టలు ఉతకడం ఇవన్నీ కూడా ఎవరి పనులు అంటే ఆడవాళ్ళ పని. అదే ఫారిన్ కంట్రీస్ లో ఎవరి పని వాళ్ళదే. మనమే లేచి పొద్దున్నే మనమే బ్రష్ చేయాలి. నేను కూడా వాస్తవానికి ఈ టాపిక్ డిస్కషన్ చేయడం కొన్ని కమిట్మెంట్స్ తీసుకుంటా. నేను కొన్ని కొన్ని పనులు మా మిస్సెస్ తో చేయిస్తా, నా పర్సనల్ పనులు కూడా. ఈ రోజు ఈ టాపిక్ చెప్పడం బట్టి ఆ పనులు నేనే చేసుకోవాలనుకుంటున్నా. పొద్దున్నే లేవటం, బ్రష్ చేయటం, బట్టలాడే ఇవన్నీ కూడా ఇక ఇవన్నీ కూడా చేయకూడదు. ఎందుకంటే ఈ టాపిక్ డిస్కషన్ చేసేటప్పుడే నాకు ఆలోచన వచ్చేసింది. మన పని మనం చేసుకోవాలి, మనం సోమర్తనంగా ఉండొద్దు. వ్యక్తిగతమైన వర్క్ మనది. ఎస్ ఆర్ నో? మనం ఒకరి మీద డిపెండ్ అయ్యి పెత్తనం చలామణి చేయడానికి మనం ఎవరు? మన పని మనం చేయాలి కదా. నేర్పించాలి, అది కూడా ఎవరి పని అది నేర్పించాలి. సో ఇది సేఫ్ షాపే కాదు, నిత్య జీవితంలో కూడా చాలా మంచి లైఫ్ స్టైల్ తీసుకెళ్తాం. మంచి ఒక పెద్ద పొజిషన్ లో ఉంటాం మనం. నీ పని నువ్వు ఎప్పుడైతే చేసుకుంటావో అప్పుడు ఆటోమేటిక్ గా నీకు ఎవరో సపోర్ట్ ఉన్నా లేకపోయినా, నీతో తోడున్నా లేకపోయినా నువ్వు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తావు. ఒకరి మీద ఆధారపడకుండా ఉండటం మనం నేర్చుకోవాలి. ప్లాన్కి వెళ్ళాలా, ఫలానా అప్లైన్ రావాలి, ఫలానా డౌన్లైన్ రావాలి, వాలంటీర్ జరిగింది, వాలంటీర్ డీడీ వచ్చింది. నో, నువ్వున్నా వచ్చింది. బట్ నువ్వు ఆ బద్ధకాన్ని వదిలేసి ఒక్కసారి ఇల్లు వదులు, గడప వదులు. ఎప్పుడైతే ఆ బద్ధకాన్ని తీసేస్తావో అప్పుడు నీ భవిష్యత్తు మారుతుంది. పక్కాగా ఈ రోజు నుంచి రాసి పెట్టుకోండి. సోమరితనం అనేది తీసేయాలి. సోమరితనం సులువైన మార్గాన్ని కూడా కష్టంగా చేస్తుంది. సోమరితనం ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, మంచిగా ఉన్న వ్యక్తి కూడా చెడ్డగా అవుతాడు. అర్థమవుతుందా? కొంతమంది ఉన్నారు నా టీంలోనే, వాళ్ళు పొద్దున్నే జూమ్కి రామంటే జూమ్కి రాదు, అన్నిట్లో బెస్ట్, ది బెస్ట్, కానీ జూమ్కి రారాడు. ఏంటంటే వాళ్ళ క్వాలిటీస్ పొద్దున్నే లేవటం బద్ధకం. ఇంట్లో మా ఆయనే చెప్పండి నాకు, వీళ్ళు ఎవరు చెప్పడానికి పొద్దున్నే లేవమని. అటెండెన్సా? చిన్నప్పుడు స్కూల్కే మమ్మల్ని ఎవరు అడగలేదు, ఎవరు అటెండెన్స్ చేయడానికి. అర్థమవుతుంది మీ అందరికి? ఎస్ ఆర్ నో? ప్రతిదీ వాళ్ళకు వాళ్ళు వాళ్ళకే ఒక 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 ఏమంటారు, ఒక చట్టం రాసుకుంటారు వాళ్ళే. నా చట్టం ఇంతే, ఎవడ మాట వినను, నాకు నచ్చితే చేస్తా, నచ్చకపోతే నేను చేయను. సోమరిపోతులు ఎక్కువ ఈ మాట వాడతారు. నాకు నచ్చితే చేస్తా, నచ్చకపోతే చేయను. జూమ్కి ఎందుకు రావడం టైంకి? నాకు నచ్చట్లా. ఎందుకంటే సోమరిపోతనం అని ఒప్పుకోరు. నాకు ఒక బద్ధకం ఉంది, నేను నిద్ర లేవలేకపోతున్నాను, నాకు బాగా బద్ధకంగా ఉందని మాత్రం ఒప్పుకోరు. నాకు నచ్చట్లేదు అంటారు. అంటే ఈ సోమరితనంగా ఉన్న వాళ్ళందరూ కారణాలు చెప్తా ఉంటారు. కారణాలు ఫీల్డ్కి ఎందుకు వెళ్తలా? దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది, జ్వరం వచ్చింది, రోగం వచ్చేసింది. ఎసాను ఈ సోమరితనంగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి రకరకాల కారణాలతో డుమ్మ కొడుతుంటారు. ఫంక్షన్ రమ్మంటే డుమ్మ, ట్రైనింగ్ రమ్మంటే డుమ్మ, అన్నిటి డుమ్మ కొట్టేస్తారు. దయచేసి ఈ బిజినెస్ లో ఈ సోమరితనాన్ని వదిలేయండి సార్, వదిలేయండి అక్క, వదిలేయండి చెల్లి, వదిలేయండి తమ్ముడు. ఈ సోమరితనాన్ని తీసిస్తేనే డైమండ్ అవుతుంది తమ్ముడు. చెల్లెమ్మ వదిలేయండి, ఈ సోమరితనాన్ని తీసేయండి. ఈ న్యూ ఇయర్ లో అయినా ఈ యొక్క విధానాన్ని మార్చుకోండి. సోమరితనంగా ఉండి ఈ బిజినెస్ సక్సెస్ కాలేవు. నువ్వు ప్లాన్కి గడప దాటి ప్లాన్లకు వెళ్లకుండా, ఫాలోఅప్లు చేయకుండా డైమండ్ అవ్వాలంటే ఎలా అవుతావు? సో ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఎవ్రీడే జూమ్ కంపల్సరీగా రావాలి, సోమవారం వదిలేసి. వీలైతే కెమెరా కూడా ఆన్ చేసుకుని కూర్చోవాలి, సోమవారం వదిలేసి. ప్రతిరోజు అప్లైన్ డౌన్ అవుతావు. అప్లైన్ నాకు ఫోన్ చేయాలనుకో మాకు చెల్లి. అప్లైన్ కి చాలా మంది అప్లైన్స్ ఉంటారు, వాళ్ళకి ఫోన్లో మాట్లాడతారు. డౌన్లైన్ లో కూడా కింద కాల్స్ వచ్చి మాట్లాడుతుంటారు. నాకు నా అప్లైన్ ఫోన్ చేయాలనుకో మాకండి. మీరే మీ అప్లైన్ ఫోన్ చేయండి, మీరే మీ టీంకి ఫోన్ చేయండి.
రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, బాధ్యతలు తీసుకోండి. సో ఖచ్చితంగా కమ్యూనికేషన్ లో ఉండండి. ప్రతిరోజు అన్నం ముద్ద కలుపుకునేటప్పుడు గుర్తు రావాలి, ఈ రోజు 5 ప్లాన్లు చెప్పానా, 5 ఫాలోఅప్లు చేశానా లేదా అనేది. 5 ప్లాన్లు 5 ఫాలోఅప్లు చేయకుండా సాయంత్రానికి ముద్ద కలుపుకొని తినమాకండి. కమిట్మెంట్ తీసుకోండి సార్. కమిట్మెంట్ తీసుకుంటేనే అప్పుడు నడిచింది బిజినెస్. నువ్వు కమిట్మెంట్ తీసుకోకుండా సంవత్సరాలు వస్తా ఉంటే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, నో హ్యాపీ. 24 మొత్తం అయిపోయింది, ఏం జరిగిందిరా బాబు అంటే, అప్పుడు బ్రాంజ్ లో ఉన్నాను, ఇప్పుడు సిల్వర్ అయ్యాను, అప్పుడు సిల్వర్ లో ఉన్నాను, ఇప్పుడు ప్లాటినం లో అయ్యాను, అప్పుడు ప్లాటినం, ఇప్పుడు గోల్డ్. ఒక లెవెల్ నువ్వు మార్చుకునేది ఒక సంవత్సరానికి. కొంతమంది మహానుభావులు అప్పుడు ఫ్రెషర్, ఇప్పుడు ఫ్రెషర్, అప్పుడు బ్రాంజ్, ఇప్పుడు బ్రాంజే. వాళ్ళు ఏం చెప్పుకొస్తారంటే కారణాలు చెప్పుకొస్తా ఉంటారు. బాబు వదులు, సోమర్తనాన్ని వదులు. ఒక్కసారి సోమర్తనాన్ని వదిలేసి బిజీగా ఉంటాం నేర్చుకో. నీ లైఫ్ నువ్వే బిజీ చేసుకోవాలి, నీ వర్క్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. ఎవడొచ్చి బొట్టు పెట్టి ఉండమ్మా బొట్టు పెడతా అని చెప్పేసి నీకు ఎవరు నీకు ఎవరు చెప్పడం ఈ పని చేయి, ఈ పని చేయని. మనమే వర్క్ క్రియేట్ చేసుకోవాలండి. సేఫ్ షాప్ లో ఎవరి వర్క్ వాళ్ళే క్రియేట్ చేసుకోవాలి. ఖచ్చితంగా వర్క్ క్రియేట్ చేసుకొని ఎప్పుడు బిజీగా ఉండాలి, ఎప్పుడు సేఫ్ షాప్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. మరి ఈ రోజు ఈ సోమర్తనాన్ని వదిలేసి బిజీ లైఫ్ స్టైల్లోకి వచ్చేసి ఎవ్రీడే బిజీ అయిపోయి ఎవ్రీడే అప్రిషియేషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా నెగిటివ్ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు, నెగిటివ్ వస్తూ ఉంటుంది వాళ్ళ మైండ్ లో. అప్లైన్ మంచి చెప్పినా నెగిటివ్ ఆలోచిస్తారు. అప్లైన్ దగ్గర నుంచి ఏ రోజు వాళ్ళు అప్రిషియేషన్ తీసుకోలేరు సోమర్పోతులు. బట్ బిజీ పర్సన్స్ ఎప్పుడు కూడా అప్రిషియేషన్ తీసుకుంటారు. అప్లైన్ నోట్లో నుంచి వాళ్ళ పేర్లు ఎప్పుడు వస్తా ఉంటాయి. అప్లైన్ శబాష్ అంటుంటాడు, అప్లైన్ గ్రేట్ అంటుంటాడు. అప్లైన్ దగ్గర నుంచి స్థుతి కావాలి అంటే, ఘనత కావాలి అంటే మీరు చేయాల్సిన పని ఏదైనా ఉందంటే మీ సోమర్ధనాన్ని వదిలేసేసి పనిలోకి రండి. సోమశేఖర్ బాబు కూడా చెప్పేశాడు, పని చేయాలనుకున్నవాడికి దారి దొరుకుతుంది, చేయకూడదు అనుకున్నవాడికి సాకు దొరుకుతుంది. మరి ఈ రోజు నుంచి సోమర్ధనాన్ని వదిలేసేసి పని చేయడానికి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కమిట్మెంట్ తీసుకున్నారా? చేయడానికి రెడీగా ఉన్నారా? ఎస్ఆర్ Yes, Maul. Yes, yes, Maul. నెక్స్ట్ రెండోది, సోమర్ధనం కన్నా కూడా ఇంకా అతి ప్రమాదకరమైన వ్యాధి ఏదైనా ఉందంటే ఆ వ్యాధి పేరే ప్రొకాస్టినేషన్. ప్రొకాస్టినేషన్ అంటే ఏంటంటే వాయిదా వేసే ధోరణి. ఏ ధోరణి? వాయిదా వేసే ధోరణి. మొన్న ఏదో ఒక వీడియో చూశాను, డిసెంబర్ 31 నుంచి నేను జనవరి 1 నుంచి నేను మంత్ అవుట్ మారేస్తాను, కానీ అమ్మతోడు డిసెంబర్ 31 మాత్రం ఫుల్ అంటాడు ముసలాయన. ఏమంటాడు, జనవరి 1 నుంచి అమ్మతోడు నేను మంత్ అవుట్ మారేస్తాను అనగానే యాంకర్ అంటే వా గ్రేట్, కంగ్రాచులేషన్, సూపర్ అనగానే అందరిలోకి మళ్ళీ మనవాడు ముసలోడు ఏమంటాడంటే, కానీ డిసెంబర్ 31 మాత్రం ఫుల్. ఏ జనవరి 1 రాగానే కమిట్మెంట్ తీసుకోవటం, మళ్ళీ మళ్ళీ వదిలేయటం, వాయిదా వేయటం, ఇప్పుడు అవ్వదులేదు, నెక్స్ట్ నెక్స్ట్. మీ హ్యాబిట్స్ మార్చుకుంటాకి ఎన్ని రోజులు వాయిదా వేస్తారండి? రేపటికి రూపు లేదు. రేపు చేయాల్సిన పని ఈ రోజు చేయి, ఈ రోజు చేయాల్సిన పని ఇప్పుడే చేయి. ఎస్ ఆర్ నో? అర్థమవుతుంది మనకి. రేపటికి రూపు ఉందా? మెలుకో మిత్రమా, మెలుకో అక్క, మెలుకో చెల్లి, రేపటికి రూపు లేదు. రేపటి నుంచి మొదలు పెడతాను, రేపటి నుంచి నేను ఎందుకు చూపిస్తాను, నెక్స్ట్ టార్గెట్లు చూపిస్తాను. ఈ టార్గెట్ అయిపోయింది, నెక్స్ట్ టార్గెట్ లో చూస్తాను నా ప్రతాపం. నువ్వు ఏ రోజు ఎప్పుడు చూపించలేవు. రేపు 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 అప్పు రేపు అన్నట్టుగా వీళ్ళ పని ఏంటంటే ఎప్పుడు డ్యూటీ క్లోజ్ చేస్తా, రేపు చేస్తాను. ఏ రోజు అడుగు చూపు, రేపు చేస్తాను, లేకపోతే ఈ రోజు చేస్తాను. బాబు ఈ రోజు కాదు, ఆల్రెడీ ఇప్పుడు చేసడం మొదలు పెట్టేసాయి. ఒక్కసారి నువ్వు కమిట్మెంట్ తీసుకో. ఏ రోజు ఎప్పుడు ఏ క్షణం అనేది మన చేతుల్లో లేదు. ప్రతి నిమిషం కూడా చాలా వాల్యుబుల్. ఎవ్రీడే ఈజ్ వాల్యుబుల్, ఎవ్రీ మినిట్ ఈజ్ వాల్యుబుల్, ఎవ్రీ సెకండ్ ఈజ్ వాల్యుబుల్. సో కాబట్టి ఈ ప్రొకాస్టినేషన్ చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఈ వాయిదా వేసే ధోరణి వదిలేసి ఇమీడియట్ గా యాక్షన్ లోకి రండి. మంచి పనులకి ఆలోచన చేయకండి. రేపు చేద్దామని ముహూర్తాలు పెట్టకండి. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం పెట్టుకోమాకండి. మంచి పని నువ్వు ఎప్పుడు కమిట్మెంట్ తీసుకుంటే అప్పుడే మంచి పని. మరి ఈ రోజు నుంచి ఈ వాయిదా వేసే పద్ధతి మానుకొని ప్రొకాస్టినేషన్ తీసేసి ఇమీడియట్ యాక్షన్ లోకి దిగడానికి కూడా మనం ముందుకు వెళ్ళాలి. రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? Yes, Maul. హ్యాబిట్స్, ఈ లేజినెస్ తీసేసి ప్రొకాస్టినేషన్ తీసేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫ్యూచర్ లో డైమండ్స్ అవుతారు, ఒక రోల్ మోడల్ అవుతారు. మీ పేరు ఆల్ ఇండియా మొత్తం వ్యాపించిందన్నమాట. ఈరోజు వికాస్ యాదవ్ అంటే ఒక బ్రాండ్. వికాస్ యాదవ్ మహా గురించి ఒక బ్రాండ్.
సోమశేఖర్ మహా గురించి ఒక బ్రాండ్, కృష్ణ గురించి ఒక బ్రాండ్, అభిషేక్ గురించి ఒక బ్రాండ్. ఎస్తానో ఎస్ మౌలి. రవీందర్ గురించి ఒక బ్రాండ్, పెద్దిన్ శ్రీనివాస్ గురించి ఒక బ్రాండ్, బండారాజు గురించి ఒక బ్రాండ్, నరేష్ గురించి ఒక బ్రాండ్, నరేందర్ గురించి ఒక బ్రాండ్. ఎస్తానో ఇలా మన అప్లయన్స్ ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. మనం కూడా అలా క్రియేట్ చేయాలా వద్దా? మన మహాగురు జిల్లా కావాలా వద్దా? చేద్దామా? ఎస్ మౌలి. రోజు కమిట్మెంట్ తీసుకొని మరి ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇద్దరితో నా మాటలు పిస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ. దిస్ గారా చిన్నారావు సైనికం. జై హో సేఫ్ షాప్. సో ఫైనల్ గా ప్రోకాస్టినేషన్ వదిలేయాలి అండ్ లైజినెస్ వదిలేయాలి. ఈ రెండు హ్యాబిట్స్ ఈ రోజు నుంచి మన డిక్షనరీ నుంచి తొలగించాలి. రెడీగా ఉన్నారా? ఎస్ ఎస్ ఆర్ నో? మౌలి. Yes, yes. ఆల్ ది బెస్ట్ గైస్. ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాను కూడా. ఆల్ ది బెస్ట్.